నిన్న మొన్నటి వరకు గోల్డ్ అందరికీ షాక్ ఇచ్చింది. కొనడం సంగతి అటుంచితే బంగారాన్ని ముట్టుకోవాలనో అందరూ భయపడ్డారు. అంతగా ధరలు ఉండేవి. 80,000 మార్కును అందుకునే దిశగా పసిడి రైమంటూ పరుగులు పెట్టింది. అయితే మహిళలకు ఊరటను ఇస్తూ గోల్డ్ కాస్త శాంతించింది. అంతర్జాతీయ పరిణామాలు, డిమాండ్ దృష్ట్యా నిత్యం బంగారం ధరల్లో మార్పులు చూస్తుంటా. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను పరేషాన్ చేస్తున్న గోల్డ్ ప్రస్తుతం కాస్త ఊరట కలిగిస్తోంది. వరుస సెషన్స్లో గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి. పసిడి కొనాలంటే ఇంతకు మించిన సమయం లేదంటున్నారు నిపుణులు. గోల్డ్ రేట్స్ భారీగా పడిపోయాయి. డిసెంబర్ 19 గురువారం చూసుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 71,340గా పలుకుతోంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ అయితే 77,830గా ఉంది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం రేటు తులానికి 650 తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు 1,000 రూపాయలు తగ్గింది. దీంతో పసిడి ప్రియులు గోల్డ్ కొనుగోళ్లపై మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ తులానికి 77,130 రూపాయలకు లభిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ చూస్తే 70,750 రూపాయలకు దొరుకుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి. విశాఖపట్నం, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల తులం బంగారం ధర 71,340గా ఉంది. 24 క్యారెట్ల ధర 77,830గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది వెండి ధరల్లో కూడా భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఈ నెలలో ఆల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేటు బాగా దిగొచ్చింది. ఈ రోజు సిల్వర్ రేట్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. నేడు హైదరాబాద్లో ఇవాళ కేజీ సిల్వర్ రేట్ 99,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇంతే ధర ఉండటం గమనార్హం. ఇక్కడ పేర్కొన్న ధరలు గురువారం ఉదయం 6 గంటల లోపు నమోదైనవిగా గమనించాలి. గంటకు బంగారం, వెండి ధరల్లో మార్పు ఉంటుందని గమనించాలి. మరోవైపు 2024 ఏడాదిలో చూస్తే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా 30% పైగా పెరిగింది. బులియన్ ఇన్వెస్టర్లకు దశాబ్ద కాలంలో ఇదే అత్యుత్తమ వార్షిక ప్రతిఫలమని ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోళ్లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణమైంది. ఈ మధ్య కాలంలో చూస్తే సాధారణ ప్రజలు కూడా బంగారంపై పెట్టుబడి సురక్షితం అని భావించి ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు.